ఆదికాండము 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుకుందాం. వారు, ఆ మనుష్యుడు, మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టుగా అతనికి వాస్తవము తెలియచెప్పితిమి. మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పినని మాకెట్లు తెలిసినరి. చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయం నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా, నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు నాయనా. నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి కుమరించమని ప్రభా, నీవే నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు అంశం ఏంటంటే బాగా గమనించండి. రండి వెళ్ళండి. మన అంశం ఏంది? యాడికి వెళ్ళండి, ఆడికి రావాలా? ఈరోజు మన అంశం ఏంటంటే రండి వెళ్ళండి. కాబట్టి ఇప్పుడు మొదటిది మనం చూస్తే మీ సహోదరుని తీసుకొని రండి అని మనం చదివినాం ఈడ. హల్లెలూయా. మీ సహోదరుని తీసుకొని రండి. అదే 43లో 13వ వచనం చదువు నాయన. మీ తమ్ముణ్ణి తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. హల్లెలూయా. రండి వెళ్ళండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరి రండి గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. రండి అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. యాకోబు 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు ఏమన్నాడా? దేవుని యొద్దకు రండి. ఎవరి యొద్దకు రావాలంట? అందరు నవ్వుతా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరి యొద్దకు రావాలంట? మనము దేవుని యొద్దకు మనము రావాలా. సరే, వచ్చినాక నెక్స్ట్ ఏందంట? ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా దేవుని పిల్లలారా, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి నడవడం స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో కూర్చోవడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి మనం ఎప్పుడైతే ఆశపడతామో అప్పుడు ఆయన కూడా ఏమంటాడంటే, నేను కూడా మీ యొద్దకు వచ్చేదను. హల్లెలూయా. ఎగిరిపడి తొందరపడి పరిగెత్తుకుంటా రావాలంట. హల్లెలూయా. కొంతమంది నత్త నడక నడుస్తారు కదా. చర్చికి పోదాం అంటే చిన్న కుర్చీలోంచి నీళ్ళకి, అబ్బా ఇప్పుడు ఆడబోతావులేబ్బా పారుతానుగా అమ్మా అని చిన్నగా బైబిల్ ఆడుందో, ఒకవేళ పొరపాటున బైబిల్కి ఆడలేదనుకో, గూట్లో పెట్టింది, ఇంకా అయిపోయా. ప్రార్థన రారు కొంతమంది. బైబిల్కి ఆడ రాకపోతే అడిగి రారు కొంతమంది ప్రార్థన. ఒకవేళ అలసిపోయినా కానీ కొంతమంది, ఈ పొద్దు నుంచి అలసిపోయినాలేమ్మా, ఈ పొద్దు ఏం పోయినాలేమ్మా, రేపు పోదాంలేమ్మా అనిపిస్తుంది కొంతమందికి. కొంతమందికి తిండి మీద ఆలోచన ఉంటుంది. పోతే 8:30 9 అవుతుంది, మనం అంతసేపు కూర్చోలేము, ఎన్నికా నిమ్మలంగా తిని ఏదో రోజు పనుకునేది మేలు అని చెప్పి కొంతమంది అట్టమా అనుకుంటారు. ఆయన దగ్గరికి రావడానికి ఈరోజు మనుషులకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్ట నష్టాలు. ఈరోజు నా ప్రభు యొద్దకు రావాలంటే ఈరోజు మనకు ఎన్నో పనులున్నాయి. ఈరోజు నా ప్రభు యొద్దకు రావడానికి మనకు నిజంగా ఎందుకో శ్రద్ధ లేదు. ఏం లేదు మనకు. ఎప్పుడు మనకు శ్రద్ధ వస్తుంది మీరే చెప్పండి. మనం ఏదన్నా బాధలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, అప్పులోడు ఇంటికాడికి వచ్చినప్పుడు, ఏదంటే కోడలు అతను ఏమన్నా అన్నప్పుడు, నా కోడలు అన్నింది చచ్చిపోవును కాకదే అని కొంతమంది కోడల మీద కూడా ప్రార్థన చేస్తారు కదా. దేవా దాని నోరు కట్టయి ప్రభా, నోరు పోయిన ఇబ్బందిలే, మూగిదైన ఇబ్బందిలే, నన్ను అంటది అది. కొంతమంది ఇట్ట కూడా ప్రార్థన చేస్తారు. వాని చేతులు ఇరిగిపోను, వాని కాళ్ళు ఇరిగిపోను అని కొంతమంది అట్ట కూడా ప్రార్థన చేస్తారు.
కదా. ఎప్పుడు ప్రభు దగ్గరకు వస్తున్నామంటే మనము ఆపత్ కాలంలో ఉన్నప్పుడు, చివరి గడియల్లో ఉన్నప్పుడు, మనుషులెవరు మనకు సహాయం చేయనప్పుడు మనం ప్రభు దగ్గరికి వస్తా ఉన్నాం. అది మీకు ప్రయోజనమేనా? ఏమది మీకు ఉపయోగమేనా? ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి రా. నీ కాళ్ళు చేతులు నడువు నొప్పులు ఏమి లేనప్పుడు ప్రభు దగ్గరికి రా. తీరా నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు అయినా నడవని నచ్చని మొక్కలు నచ్చ రాలేనైనా కూర్చోలేనైనా బాగా కూర్చునేటప్పుడు అంతా యానో కూర్చుంటివి ప్రార్థనకు పోకుండా. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు యాడికాడికో తిరిగితివి ప్రార్థనకు లేకుండా. ఇప్పుడు రమ్మంటే మాత్రం రాకపోతే ఏమ్మా? నేను మీకు చెప్పేది అదే, నీ కాళ్ళు చేతులు కనులు ముక్కు నోరు అన్ని బాగున్నప్పుడే ప్రభుతో సహవాసం చేయి. నీకు అన్ని బాగులేనప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచం మీద పడినా ప్రభు నీ పక్కన కూర్చొని నీకు ఆదరణ మాటలు పలుకుతాడు. బిడ్డ ఏం కాదులే నాన్న, నేను వచ్చినా నాన్న, దిగులు పడాకు నాన్న, భయపడద్దు నాన్న, నీకేం అపాయం రాని అన్నాయినా అంటాడు దేవుడు. భయం అన్నమాట. కొంతమందికి ఇంట్లో ఒంటరిగా ఉండాలన్నా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా చిన్న శబ్దం వినిపని ఏమనిపిస్తుంది మనకు? భయం, దడ, వణుకు. ప్రభు అంటా ఉన్నాడు, నేను నీ యొద్దకు వచ్చేదను. హల్లెలూయా. ఆయన మన యొద్దకు వస్తే నీలో ఉన్న ప్రతి కలవరాలు కొట్టుకొని పోతాయి. హల్లెలూయా. నీలో ఉన్న ప్రతి బాధలు, వ్యాధులు, రోగములు నా దేవుడు వచ్చిన వెంటనే మాయమైపోతాయి. హల్లెలూయా. అయితే అన్ని బాగున్నప్పుడు ఎక్కడికి రావాలా? యేసయ్య కాడికి రావాలి. ఒక రోజున ఒక సహోదరుడు ఒక సమస్యతో బాధపడతా ఉన్నాడు, ఒక వ్యాధితో. ఆ వ్యక్తికి ఎన్నోసార్లు దేవుడు చెప్పినాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరకు వస్తా. ఇలాగ వాక్యంలో అందరి మధ్యలో కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తా. కష్టకాలంలో ఉన్నావు, ఇబ్బందులో ఉన్నప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను బిడ్డ అంటే ఆ వ్యక్తి లెక్క చేయలే. ఇదేమవుతుంది లేబ్బా, ఈ వ్యాధి మాత్రలు మింగితే పోతుంది, హాస్పిటల్కి పోతున్నా కదా, ఖర్చు వేలు పెడుతున్నా కదా, నాకు బాగా అవుతుంది, ఏం కాదని చిన్నగా మందిరానికి డుమ్మా కొడతా డబ్బులతో మొత్తం వైద్యం చేయించుకుంటా ఉన్నాడు. సడన్ గా డాక్టర్ అన్నాడు, నీ మందులన్నీ, నువ్వు వేసుకునే మాత్రలన్నీ వికటించినాయి, మొత్తం నీ ఆరోగ్యం అంతా రివర్స్ అయిపోయింది, నువ్వు వెంటనే హాస్పిటల్లో జాయిన్ కావాలా. బాగున్నప్పుడంతా ప్రార్థనకు వచ్చినాడా? బాగున్నప్పుడంతా ప్రభు మందిరంలో కాళ్ళు మోపాడా? బాగున్నప్పుడంతా ప్రభు మందిరం కళ్ళలో నీళ్లు కార్చి ఏడ్చి మొరపెట్టుకున్నాడా? మొరపెట్టుకోలా. అప్పుడు ఆ సమయంలో యేసయ్యా, నేను తెలుసో తెలియక తప్పు చేసిన తండ్రి. కొంతమంది ఎప్పుడు ఏడుచారు? కొంతమంది ఎన్ని యాక్షన్ ఏడుపులు అన్నమాట. బాధలు వేదనలు వచ్చినప్పుడు ఏడుతున్నా యేసయ్యా. ఇంటాడా? నువ్వు బాగున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినావా? నీకు అన్నీ ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినావా? నీకు ఆహారం ఇచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినావా? నీకు గర్భఫలం ఇచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చావా? నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆస్తిని ఇచ్చినప్పుడు, పంటనిచ్చినప్పుడు, నీకు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని మహింపరిచావా? లేదు. ఎప్పుడు మహింపరచావు నువ్వు? బాగలేనప్పుడు, ఏడిచేటప్పుడు, ఎవరు దిక్కులు లేనప్పుడు. ఇంటాడా దేవుడు? ఎందుకు ఇంటాడమ్మా ఆయన? నువ్వు అన్నీ ఉన్నప్పుడు ఆయనతో నువ్వు సహవాసం చేసింటే ఇప్పుడు ఈ మాట నెరవేరుస్తాడు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చేదను. హల్లెలూయా. ధనవంతునికి ఇందానే మేము సండే స్కూల్ ఒక కథ చెప్పిన. ధనవంతుడు అడుగుతాడు, యేసయ్యా నీ పరలోక రాజ్యంలోకి నేను రావాలంటే నేనేం చేయమంటావు చెప్పు అంటే అప్పుడు యేసయ్య అంటాడు, 10 ఆజ్ఞలు పాటించనావా నాయన అంటే, ఏంది నాకు చెప్తావు? 10 ఆజ్ఞలు బాగా పాటించాను నేను, 10 ఆజ్ఞలు తప్పిపోను. కొంతమంది అంటారు చూసినావా, నేను ఎంత భక్తి చేస్తాను అనుకున్నావో, ఎంత ప్రార్థన చేస్తాను అనుకుంటున్నావో, ఎన్నిసార్లు ప్రార్థనకు పోతుంటానో, ఎన్ని పాటలు పాడుతుంటానో. కొంతమంది బలి చెప్పుకుంటారు కదా, అట్లాగే ధనవంతుడు కూడా చెబుతా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సరే నువ్వు ధనవంతునివి కదా, నీకున్న ఆస్తినంతా అమ్మి బీదలకు పంచేసి నన్ను వెంబడించు.
ఏం చెప్పినాడు యేసు ప్రభు? నీ ఆస్తినంతా అమ్మేసి ఎవరిని వెంబడించమంటున్నాడు? ఈయనకే తినీకి ఉండదు చెప్పాలంటే. యేసు ప్రభుకు ఉండడానికి నీడ లేదు, తినడానికి తిండి ఉండదు సక్రమంగా, మన మాదిరి ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క సాట కొండ మీద ప్రార్థన చేస్తాడు, ఒకసారి తోటలోకి పోతాడు, ఒకసారి ఊరిలోకి పోతాడు, ఒకసారి పడువెక్కుతాడు. ఆయనకి ఏడైనా ఇల్లు ఉందని చెప్పినాడు ఎక్కడన్నా వాక్యంలో? ఏడైనా ఆయన మంచం వేసుకొని పనుకోవాలని ఉందే వాక్యంలో? ఎక్కర్లేదు, రాత్రి పగులు తిరగడమే. మరి ఇప్పుడు ఈ ధనవంతుని ఎవరిని వెంబడించమంటున్నాడు? నన్ను వెంబడించుము. అప్పుడు ధనవంతుడు ఆలోచన చేసినాడు. ఇంకా ఏమనాలని చేసినాడంటే, నాకు నీకంటే ధనమే గొప్పది. ఎందుకంటే నీకే తిండికి టీకాన లేదు, ఉండనీకి ఇల్లు లేదు. నేను నిన్ను వెంబడిచ్చే, నేను ఉండేది పోగొట్టుకో, నేను ఎందుకు చావాలి స్వామి? నాకెందుకు వచ్చింది నీ సేవ? వద్దు, ఏమొద్దు. ధనవంతుడు తిరిగి వెళ్ళిపోయాడంట. ఎక్కడ పోయాడంట ధనవంతుడు? తిరిగి వెళ్ళిపోయినాడు. నీ సేవ వద్దు, నీ కథ వద్దు, నా ధనం ఉంటే నాకు చాలు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఒంటే బాగా వినండి, ఒంటే సూది బెద్దములో దూరుతుందంట కానీ ధనవంతుడు దూరలేడంట. హల్లెలూయా. ధనవంతునికి గర్వం ఉంటది, అహంకారం ఉంటది. మన ప్రపంచంలో 3 దేశాలు గొప్పవి. 3 దేశాలు. మొదటిది అమెరికా. మొదటి దేశం ఏ దేశము? అమెరికా. రెండవ దేశం వచ్చేసి చైనా. మూడో దేశం వచ్చేసి జపాన్. బాగా వినండి, ఈ 3 దేశాలు మన ప్రపంచంలోనే చాలా గొప్ప దేశాలు. అయితే మీకు జపాన్ గురించి చెప్పాలా? జపాన్ ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో న్యూక్లియర్ బాంబు అంటే ఒక బాంబు పడితే ఒక 100 సంవత్సరాల పంట ఉండదు. ఏం పంట ఉండదు? ఎన్ని సంవత్సరాలు ఉండదు? 100 సంవత్సరాలు. ఆ జపాన్ లో పడింది. 100 సంవత్సరాలు పంట లేదు వాళ్ళకి, తిన్నీకి అన్ని కొనుక్కోవడమే, ఎగుమతి చేసుకోవడమే. అయితే వాళ్ళ ఆశయం ఒక్కటే, అందరికంటే మేము సపరేట్గా ప్రాడక్ట్స్ చేయాలా, అందరికంటే మేము సపరేట్గా ఏం చేయాలా? ప్రాడక్ట్స్ చేయాలా. ఇప్పుడు నా ముందర ఇది చిన్న స్టాండ్ ఉంది. ఇదో ఈ స్టాండ్ మీద ఏమని ఉందంటే మేడ్ ఇన్ జపాన్. ఏమనుంది? మేడ్ ఇన్ జపాన్. నా వాచ్ వెనకాల పక్క ఉంటుంది మేడ్ ఇన్ తైవాన్ అంటే జపాన్. ఈరోజు నువ్వు వాడే ప్రతి వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయంటే జపాన్ నుంచే. ఆ దేశము బాంబు పడి నాశనం అయింది, కానీ వాళ్ళ ఆలోచన మారలే. వాళ్ళ ఆశయం ఏంటంటే సంపన్నులుగా ఎదగాలని, జాబులు క్రియేట్ చేయాలని, అందరికంటే మేము ఎదగాల. ఎన్ని భూకంపాలు వస్తాయో వాళ్ళకు పాపం, ఇళ్ళన్నీ కూలిపోతా ఉంటాయి జపాన్ వాళ్ళకి, ఒక్కొక్కసారి ఇళ్ళే ఉండవు వాళ్ళకి. కానీ వాళ్ళ ఆశ ఏంటంటే అందరికంటే మేము పరిగెత్తాలా. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నా? మన ఇండియా ఎందుకు వెనకలు పోయింది? మన ఇండియాలో మీకు తెలుసో తెల్లో జపాన్ దేశము 12 కోట్ల మందే. ఎంతమంది? 12 కోట్ల మందే జనాభా ఉండేది జపాన్ అంతా. మరి మన ఇండియా అంతా ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 180 కోట్ల మంది. అంటే దగ్గర 200 కోట్ల మంది ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఎన్ని జపాన్లు సృష్టించాలా? మళ్ళా 12 కోట్ల మంది ఉండే జపానే 3వ స్థానంలో ఉందంటే మరి 200 కోట్ల జనాభా ఉండే మనము ఏడున్నాముగా? అప్పులలో, కులపిచ్చి, మత పిచ్చి. మనం ఎంతసేపు పోటీ ఎవరితో పెట్టుకుంటాం తెలుసా? పాకిస్తానంతో, ఆఫ్ఘనిస్తానంతో, బంగ్లాదేశ్తో, వీళ్ళతో పెట్టుకుంటాం మనం పోటీ. వాళ్ళు ఎదగలేరు, మనం ఎదగలేము. ఎంతసేపు కులాలు, మతాలు, రాజకీయాలు. నీ పక్కన ఎవడు కూర్చున్నాడు, నీ కులమోడే కూర్చున్నాడా లేదా అని చూసుకుంటుంది ఇప్పుడు మన ఇండియా. ఎదుగుతారు ఇటుంటే, సాధించగలుగుతాం ఇటుంటే. అన్ని దేశాల కంటే మనం ముందుకు పోగలుగుతామా? ఏడబోతాము? ఈరోజు మనుషులలో ఈ కులపిచ్చి చావాలా, మనుషులలో ఈ మతం అనేటువంటిది చాలా. అందరూ సమానమే. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను సర్వ సమృద్ధిగా నింపాలని ఆశపడుతున్నాడు. మరి ఈరోజు చాలా మంది ఉద్యోగాల కోసం వెతుకుతారు. ఉద్యోగం అని ఎతుకుతా ఉంటారు కదా. నువ్వే ఉద్యోగాలు క్రియేట్ చేయి, నువ్వే 10 మందికి ఉపాధినిచ్చే ఆలోచన చేయి. దేవునికి జ్ఞానము దయచేయునుగాక. హల్లెలూయా. You should be not a job seeker, you should be the job creator. నువ్వు జాబుల కోసం పరిగెత్తడం కాదు, నువ్వే 10 మందికి జాబులు ఇవ్వాలి యేసు నామములో. హల్లెలూయా.
మరి ఈ రాత్రి ప్రభు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చేది. యేసు ప్రభు దగ్గర సర్వ సంపదలు దాగి ఉన్నాయంట. ఎన్ని సంపదలు? 1, 2 కాదు, సర్వ సంపదలు దాగి ఉన్నాయని దగ్గర. నువ్వు అడిగితే చాలు ఇచ్చేవాడు ఆయన, వెతికితే చాలు ఆయన దొరికేవాడు ఆయన. హల్లెలూయా. తట్టిన వారికి తలుపు తీసేవాడు ఆయన. ఈరోజు నీ కుటుంబము, నీవు, నీ రాష్ట్రము, మన దేశము, మన బిడ్డలు అందరూ మనం ఎదగాల, ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే మనమందరం కలిసికట్టుగా ప్రయాసపడాలి. ప్రభు మనకు సహాయం చేస్తాడు. అందరినీ ప్రేమించేవాడు ఆయన. అందరినీ మీరు ఆశించినట్లు మీ కోరికలు సఫలపరిచే దేవుడు ఆయన. మీ ఆలోచనలు సిద్ధింపజేసేవాడు ఆయన. ఆయన వద్దకు రండి. కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు కాదు, కాళ్ళు, చేతులు, ఆలోచన, మనసు, ఆరోగ్యం అన్ని బాగున్నప్పుడే ప్రభు యొద్దకు రా. నువ్వు మనశ్శాంతి కోల్పోయినప్పుడు దేవునికి ఏమిస్తాడు? మనశ్శాంతిని ఇస్తాడు. నెమ్మది కోల్పోయినప్పుడు దేవునికి ఏమిస్తాడు? నెమ్మదినిస్తాడు. చచ్చిపోదాం అనుకునే సమయంలో దేవునికి ఊరటనిస్తాడు. ఎందుకు చస్తావులే నాయన, ఎందుకు ఈ దారిలో పోనైనా నీకు ఇంకో దారి చూపించనజున్నాయన అని ఆలోచనిస్తాడు ఆయన. ఈ రోజున చాలా మంది ఆఖరి గడియల్లో ప్రభు దగ్గరకు వస్తున్నారు. నిత్య నరకానికి పోవాల్సిందే, తప్పదు. ఈ పాస్టర్ అబద్ధం చెప్తాడు అంతే. ఈయన మంచి పోరాడినాడు, ఈయన ఖచ్చితంగా పరలోకానికి పోతాడని చెప్తాడు. కానీ అది ఉత్తుతుంది, డ్రామా. మీ కాడ కానక తీసుకొని అంతే. దేవునికి తెలుసు మనం బతికే ఎలాంటిదో. ఆయన మన హృదయాలను, మన అంతరంద్రమును ఏం చేస్తాడంట? ఆయన పరిశోధించేవాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలు మీ అందరూ ఆయన యొద్దకు రండి, వెళ్ళండి. ఏం చెప్పినా? వెళ్ళండి. మత్తయి సువార్త 28:19 వచనం. కాబట్టి మీరు వెళ్ళి అందరూ సమస్త జనులను శిష్యులుగా చేయుటకు వెళ్ళుడి కానీ వెళ్ళండి కానీ ఏం లేదా? హల్లెలూయా. సమస్త జనులను ఏం చేయాలంట? ఇప్పుడు మనం మరి శిష్యులుగా చేయుటకు వెళ్ళుడి. హల్లెలూయా. ముందు ఏం చేయాలా? ఆయన యొద్దకు రావాలా. ఏమ్మా? ముందు ఎవరి యొద్దకు రావాలా? ఆయన యొద్దకు రావాలి. ఆయన ఇప్పుడు మీ దగ్గరకి వస్తాడు. వచ్చినాక మీరేం చేయాలి? ఇప్పుడు మరి సమస్త జనులకు మీరు వెళ్ళి ఆయన శిష్యులుగా చేయాలంట. హల్లెలూయా. ఆయన శిష్యులుగా చేయాలా. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా. మీరు దేవుని జీవితం చేసిన మేలులకు నువ్వు సాక్షిగా బ్రతకాలా. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు ప్రభువును చూడగానే అడుగుతాం, అయ్యా నీ చిత్తమైతే మమ్మల్ని శుద్ధి చేయి. మీరు వెళ్ళండి, పలానా యాజకుల కాడికి పోండి కదా, యాజకుల కాడికి పోండి అంటానే 10 మంది కుష్ఠరోగులు పోతా ఉంటే ఏమైనారు? వాళ్ళు బాగైపోయినారు, రోగం మాయమైంది. అయితే 9 మంది అట్నే పోయినారు, ఎనికి కూడా తిరగలేంగా. ఎందుకు? వాళ్ళకి బాగైంది, తుర్రుము అన్నారు అనమాట. 9 మంది ఏమైనారు? తుర్రుము వెళ్ళిపోయినారు, పరిగెత్తిపోయినారు. ఇంకా కొంతమంది అంతే దేవుని కాడికి వచ్చారు, బాగా అయితానే ఏమైపోతారు? తుర్రుమనే ఎగిరిపోతారు. దేవుడు మేలు చేస్తేనే చాలు, వెంటనే ఇంకా మరుసటి వారం వచ్చారు, ఏదన్నా ప్రభు కానుక ఇచ్చారు, మరుసటి వారమే బాయ్ అంతే. యేసు ప్రభు ఏదైనా మేలు చేస్తే స్థిరంగా నిలబడేటువంటి ఈరోజు ప్రభు బిడ్డలు ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు ప్రభువుకి నమ్మకంగా ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు శిష్యులుగా చేయబడాలి. ఆయన గురించి మీరు సమస్త జనులకు సత్యమైన సువార్త ప్రకటించాలా. ఆయన వద్దకు వచ్చారు, ఇప్పుడు లోకములకు వెళ్ళి ఆయన గురించి సాక్ష్యం చెప్పండి. రండి, వెళ్ళండి. హల్లెలూయా. ఆయన వద్దకు రండి, ఆయన మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు నిన్ను దీవించునుగాక, ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ బలహీనతలను దేవుడు బలముగా మార్చునుగాక. మరి ఎన్ని మార్చిన దేవునికి నువ్వు తిరిగిపోయేటప్పుడు, ఇప్పుడు మనము ఊరికి పోయేటప్పుడు ఇంట్లో ఏం చెప్పిపోతాం? భార్యకు కానీ, నాయనకు కానీ, భర్తకు కానీ ఏం చెప్పిపోతాం? పోయొచ్చా అంట కదా, వెళ్ళొస్తాను కదా, వెళ్ళొచ్చాను. పొరపాటున నేను పోతానా అన్నే మనకు ఏమంటారు?
ఏందిరా బుద్ధి లేనోడా పోతాన్నా అంటావు, పోతాడ సత్సవా ఎట్టట, పోయొచ్చా అని చెప్పు, వెళ్ళొచ్చా అని చెప్పు కదా. ఇప్పుడు యేసు ప్రభు అన్ని బాగు చేసినాడు, నీ జీవితం అంతా బాగుపరిచినాడు. యేసయ్యా నేను వెళ్ళొస్తా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళొచ్చా? లోకములోకి పోయి నన్ను బాగుపరిచినవని 10 మందికి చెప్పి 10 మందిని తీసుకొని మళ్ళా నీ దగ్గరకు వస్తా. హల్లెలూయా. ఇది నీకు దేవుడు నేర్పించేది. అంతే. దేవుని సంపాదన కోరుకోడు, దేవుని ఆస్తిని కోరుకోడు, దేవుని అందచందాలు కోరుకోడు, దేవుడు వెండి బంగారములు కోరుకునేవాడు కాదు, దేవుడు బలులు కోరుకునేవాడు కాదు. కానీ నా దేవుడు నిన్ను కోరుకునేవాడు, నిన్ను హెచ్చించేవాడు, నిన్ను దీవించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని పిల్లలైన మీరందరూ కూడా ఈ రోజున ప్రభు యొద్దకు వచ్చారు. అయితే ఇప్పుడు తిరిగి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు లోకములోకి వెళ్ళండి. లోకములోకి వెళ్ళి సత్యమైన సువార్తను ప్రకటించండి. సత్యం చెప్తే మనకాడ ఎవరు నిలబడతాడా? ఏమ్మా మీరే చెప్పండి. సత్యం చెప్తే ఎవడన్నా మనతో ఉంటాడా? అబద్ధం చెప్పినా మనకో చుట్టుకో అంటారు మనకాడ కదా. ఇప్పుడు చేతిలో బాగా అంతా ఏదో ఒక పేపరు ఆకులో ఏదైనా బాగా నలిపి గవ్వికినట్టు గాల్లోకి వేస్తేనే పావురం వచ్చింది అనుకో, నమ్ముతామా నమ్మమా? నమ్ముతాం మనం. కానీ వాడు ఏం చేసింటాడు? కోట్లోనో ఏడన్నా దాన్ని దాచిపెట్టుకో అంటాడు మనల్ని మభ్యపెట్టినీకి. మనం ఎంతసేపు నా అసత్యాలు నమ్ముతున్నాం మనం. ఇప్పుడు సీరియల్లో చూపించడం అంత నిజమేనా? సినిమాలలో చూపించడం అంత నిజమేనా? ఏముండవు, అంత డమ్మీనే. మనల్ని వాడుకోవడానికి, మన టైం అంతా వేస్ట్ చేయడానికి ఈ పనులన్నీ పెడతాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి నువ్వు ఆలోచన చేయాలా. నీ సమయము వృధాగా పోనీయక చేత బైబిల్ పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళు. దేవునిని బాగుపరిచాడు కదా, దేవునికి ఆదరణగా నిలబడ్డాడు కదా, దేవునికి తండ్రిగా ఉన్నాడు కదా, దేవునికి తల్లిగా ఉన్నాడు కదా, దేవునికి అన్నగా, దేవుని కుమారునిగా నీకు దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక క్రియలు దేవుని జీవితంలో చేశాడు కదా. అయితే నువ్వు లోకానికి వెళ్ళి సాక్షిగా 10 మందిని ప్రభు దగ్గర నడిపించాలా. హల్లెలూయా, హల్లెలూయా. 10 మందిని కాకపోయినా కనీసం 2 మార్చుకోలేవా? ఆ 2 పని బయట వాళ్ళు ఎందుకులే, నీ భర్తను నీ పిల్లల్ని మార్చుకోలేవా? ఎంతో మంది బయటకాత ఎందుకులే, ముందు మన ఇంట్లో మనం కరెక్ట్గా అన్ని చేసుకుంటున్నామా? ముందు మన ఇంట్లో మన బిడ్డలను మార్చుకోగలుగుతా ఉన్నామా? మనం ఆలోచన చేయాలి. ఒరే కొడుక, ఈరోజు నేను బతుకున్నానంటే దేవుని దయ్యే నాయనా. ఈరోజు మనం తింటా ఉన్నామంటే దేవుని దయ్యే బిడ్డ. నా కష్టం కాదు నైనా, నా ఉద్యోగం కాదు నైనా, నా పని కాదు నైనా మనల్ని బతికిచ్చేది దేవుడు. మనల్ని బతికించానైనా తప్పు చేయదు నాయనా, సత్యంగా బ్రతకాలనైనా, బాగా యథార్థంగా ఉండాలనైనా, అబద్ధాలు ఆడద్దు నాయనా, దేవుని సన్నిధికి పోతా ఉండనైనా, సండే స్కూల్కి పో, యవనస్తుల కూడికకు పో, బాగా దేవుని ఎదుగునైనా, బాగా దేవుని జ్ఞానం ఇస్తాడు, నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు, నీకు మంచి వివాహం దేవుడు జరిగిస్తాడు, మంచి అమ్మాయిని దేవునికి ఇస్తాడు, మంచి ఉద్యోగం దేవునికి ఇస్తాడు అని చెప్తున్నావా? చెప్పం. మనది ఏది ఈ లోకంలో శాశ్వతమైనది కాదు, ఏది ఈ లోకంలో మనది కాదు. నాది నాదిని వాగనొద్దు, అంతా దేవునిదే, అంతా ఆయన మేలు, ఆయన మన మేలు కొరకే చేసేవాడు. ఈరోజు మనం అనుభవించే సమస్తం దేవుడు మనకి ఇచ్చినవే. ఆయన దగ్గరకు వచ్చారు, తిరిగి వెళ్ళేటప్పుడు యేసయ్యా నేను వెళ్ళి వస్తా. ఏం చెప్పాలా మనం యేసయ్యకు? వెళ్ళొస్తా. వెళ్ళి మళ్ళీ ఎవరిని తీసుకొని రావాలని ఈసారి వచ్చేటప్పుడు మనుషులను పట్టే జాలరుగానే దేవుడిని చేస్తాడు. సువార్త చెప్పు 10 మందికి, 10 మందిని సత్యం మీదకు నడిపి. నేను సత్యం చెప్తా కాబట్టి సత్యం ఉన్న చోట పాపు నిలబడతారమ్మా? సత్యం ఉన్న చోట పాపులు, లోకానుసారమైన వాళ్ళు నిలబడతారా? నిలబడలేరు. సత్యం ముందర అందరూ కూడా పడిపోయేటోళ్ళే. ఎందుకంటే సత్యం మనల్ని ఏం చేస్తుందంటే ప్రభు రాజ్యంలోకి తీసుకెళ్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది సత్యం. కాబట్టి సత్యం ఈ లోకం అంగీకరించదు. అరే మీరు కింద పడిపోతారా అంటే నమ్మడు. ఎందుకు పడతాం? మాకేం కళ్ళు లేవు, మాకేం కాళ్ళు లేవు, మేము ఎందుకు పడతాం?
ఒరే చిన్నగా దిగురా, చిన్నగా నాకేం మోకాలు నొప్పులు అనుకున్నావా, చిన్నగా దిగు నీకు అని పటాని దుంకినావు మనకు ఏమవుతుంది, నిజంగా మోకాలు ఏమవుతుంది, ఇరిగిపోతుంది. వాడే ముందు చెప్పింటాడు చిన్నగా దిగునైనా అని. ఈమె బిల్డప్ పోయి ఏం చేసిందంటే, నన్ను కుంటిదానంటావు, నా కాళ్ళు బాగాలేదంటావు, చూడు ఎట్ట దిగుతానని అని దిగుతానే ఏమైంటది, మోకాలు చీపా అని ఉంటుంది, టీలింటదట, క్రాక్ వచ్చింటది అనమాట. ఏమైంది ఇప్పుడు, కుంటిదానివమ్మ నీవు కుంటిదానివి. సత్యం ముందు చెప్తే నమ్మలే. చాలా మంది అంతేనమ్మా, సత్యము ఎవరు నమ్మరు. ఎప్పుడు నమ్ముతారు తెలుసా, ఇప్పుడు ఆమె కాలు చీలింది కదా, అప్పుడు అంటుంది వాడు చెప్పిన మాట వింటే బాగుండు నాయన కదా అంటదా అన్నదా. ఈరోజున ప్రభు అంటున్నాడు, సత్యం మిమ్మల్ని ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మీరు గ్రహించుకోవాలా. హల్లెలూయా. నేను సత్యం ప్రకటిస్తున్నప్పుడు, సత్యం అందిస్తున్నప్పుడు మన దగ్గర పాపులు నిలబడలేరు, లోకానుసారమైన వాళ్ళు నిలబడలేరు. ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తారంటే దెబ్బ పన్నాక తిరిగి వస్తారు. హల్లెలూయా. యేసయ్య మొట్టక్క వేసినాక అప్పుడు పరిగెత్త రావాల్సింది ఈడికే. నేను ప్రార్థన చేస్తేనేది ఏదైనా సరే విడుదల పొందుకోవాల్సింది. ఆలోచించండి, సత్యం ఉన్న చోట మీరు నిలబడితే ఈ సత్యం మీకు సంతోషం కలుగజేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కూతురు గురించి అన్ని అబద్ధాలు చెప్పి అబ్బా మంచిది, అబ్బా ఏంది కుంటిది కాదు, ఏం కాదు, చక్కగా ఉండే పెళ్లి కూతురు కాళ్ళు అని అబద్ధాలని చెప్పి పెళ్లి చేసినాం అనుకో, పెళ్ళి అయితేనే తెలుసుదే తెలియదా భర్తకు. దేవుని పిల్లలారా, ఈరోజు సత్యము నువ్వు నమ్మాల, సత్యము నువ్వు అంగీకరించాలి, సత్యం కోసం నువ్వు అన్వేషించాలా. హల్లెలూయా. సత్యం కోసం నువ్వేం చేయాలా, అన్వేషించాలి, ఎతకాలా. ఎక్కడ సత్యం ఉంది, ఎక్కడ నా ఆత్మకు క్షేమం ఉంది, ఎక్కడ నాకు ఆదరణ ఉంది, ఎక్కడ నా కొరకు ప్రార్థించే సేవకుడు ఉన్నాడు, ఎక్కడ నా కొరకు ఉపవాసం ఉండి మొరపెట్టే కుటుంబం ఉంది, ఎక్కడ నా కొరకు ప్రార్థించే సంఘం ఉంది, అక్కడ నిలబడాలా. ఆ సత్యము నాకు కావాలా అని నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెడితే నీ జీవితంలో అన్నీ ప్రారంభిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇంకా రండి వెళ్ళండి. ఆయన యొద్దకు వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలా, సమస్త జనములను ఆయన శిష్యులుగా చేయుటకు వెళ్ళుడి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా, వెళ్ళొస్తా అని మళ్ళా వచ్చేటప్పుడు ఏం చేయాలా, మళ్ళా ప్రభుకు సాక్షిగా లోకంలో బతికి నువ్వు చనిపోయే లోపు కనీసం ఒక్క ఆత్మనైనా నీవు రక్షించుకోవాలా. హల్లెలూయా. అది నీ పని, అది నీ బాధ్యత. కాబట్టి నమ్మకంగా ప్రభు పని చేయి, ప్రభుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి రండి, వెళ్ళండి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక.